హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో మన డైట్ వీడియో కాకుండా మళ్ళీ మన ఫామ్ వీడియో అనమాట. ఎందుకంటే ఫామ్ వీడియోస్ చూసే వ్యూవర్స్ అందరు కామెంట్స్ పెడుతున్నారు, ఫామ్ వీడియోస్ పెట్టండి అనేసి. సో మీకోసం డైట్ వీడియోస్ చేస్తున్నాను. కొంతమందికి యూజ్ అవుతుంది అని. మన మెయిన్ కంటెంట్ ఫామ్ వీడియోస్ కదా. సో ఈరోజైతే ఈ ఫామ్ వీడియో అయితే చూసేసేయండి. డైట్ వీడియోని ఎంతగా అభిమానిస్తున్నారో మన ఫామ్ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. ఎవరైనా ఫార్మింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మన ఛానల్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉందండి. అసలు చాలా డీటెయిల్డ్గా ఇప్పుడు మీరు మన డైట్ వీడియోస్ని ఎంతైతే అక్క చాలా బాగా చెప్తున్నారు, ఈజీగా అర్థమవుతుందని అంటున్నారు, అంతే ఈజీగా ఫార్మింగ్ చేయాలి అనుకునే వాళ్ళకైతే ఈ వీడియోస్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఇన్ కేస్ ఫార్మింగ్ చేయాలి అని లేకున్నా మంచి రిలాక్సైజేషన్ వస్తుందండి మన వీడియోస్ చూడటం వల్ల. సో ఖచ్చితంగా ఒక 2 వీడియోస్ చూడండి. మీకు నచ్చితే మాత్రం మన ఫార్మ్ వీడియోస్ అనేసి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, అవి మొత్తం చూసేసేయండి. సో ఇక్కడ ఏంటంటే మన రెగ్యులర్ వ్యూవర్స్కి అయితే తెలుసు కదా, ఇది నేనేం చేశానంటే యాక్చువల్గా మడుల్లాగా కట్టించాలి వర్షాకాలంలో అన్నాను కదండి. అయితే ఆ మడుల్లాగా కట్టించడానికి మేస్త్రీ కూలీలు, తర్వాత మన బ్రిక్స్, సిమెంటు, ఊసిక కూలీలు అన్నీ లెక్కేస్తే చాలా కాస్ట్ అవుతుందన్నమాట. సో తక్కువ కాస్ట్లో ఎలా కంప్లీట్ చేయాలి అని ఆలోచించినప్పుడు ఈ వరలు ఉంటాయి కదా, ఇవి మనము వాటర్ స్టోరేజ్కి కట్టుకుంటాం కదా, అవ్వన్నమాట ఇవి. సో వీటిని ఏం చేశానంటే ఒక 4 తెప్పించానండి. 4 తెప్పిస్తే ఒక్కొక్కటి ఇవి మనకి 220 రూపీస్ అలా పడ్డాయి. 3 ఇంచెస్ అనమాట ఇవి. ఇంకా వీటిలో ఏం చేసామంటే మన దగ్గర లాస్ట్ టైం మనకు వాచ్మెన్ అంకుల్ ఉన్నప్పుడు మనము కంపోస్ట్ చేసుకున్నాం కదా, ఆ కంపోస్ట్ అంతా కూడా రెడీ అయిందనమాట. ఆ కంపోస్ట్ అంతా కూడా వేసేసి పైన ఒక లేయర్ మాత్రం, ఇప్పుడు ఇది ఘనజీవామృతం అండి. ఇది మనము ఘనజీవామృతం లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, ఆ వీడియో కూడా ప్రమోషన్ కాదండి, నాకు నచ్చి మాత్రమే మీకు సజెస్ట్ చేశాను. సో దాన్ని మాత్రం ఒక్కొక్క వరలో ఒక బ్యాగ్ని 2 వరల్లో వేసామన్నమాట. అంటే 2 బ్యాగ్స్ని 4కి సెట్ చేసాము. తర్వాత ఇలాగా వాటర్ పెట్టామన్నమాట. అంటే మొత్తము మట్టంతా కూడా ఒక లెవెల్కి వచ్చేస్తుంది అని చెప్పి. ఇలా ఎందుకు చేసాము అని అంటే, మనం ఆకుకూరలు కానీ ఏవైనా కొద్దిగా ఎక్కువ ఎరువులు వేసేవి మొక్కలు ఏమన్నా విత్తనాలు వేసుకోవాలన్నప్పుడు ఎక్కువ ఎరువు వేస్ట్ అవుతుందండి. అలా కాకుండా మనం ఇలా మడులు చేసుకొని వేసుకుంటే తక్కువ ఎరువుతో చేయొచ్చు అని ఇలా ప్లాన్ చేసామన్నమాట. ఇంకా అది వాటర్ అంతా కూడా సోక్ చేసుకునే టైంలోపు ఇక్కడ పసుపు నాటుకుంటున్నాం అనమాట. యాక్చువల్గా పసుపు వేయాలి అనేసి అనుకున్నాము. సో ఈసారి లాస్ట్ వీడియోలో చూసారు కదండి, ఇక్కడ అంతా కూడా తెల్ల వంకాయలు ఉండే మనకి. అయితే ఎక్కువ వెజిటేబుల్స్ అవే కాకుండా మనకి ఇంటికి ఏం అవసరమో అన్న దాన్ని బట్టి నేను పంట వేసుకుంటున్నానండి. అంటే బేసిక్గా చాలామంది అంటే లాస్ట్ వీడియోలో ఒకళ్ళిద్దరు కొంచెం ఎగ్జాటిక్ ప్లాంట్ బ్రొకోలీ, తర్వాత కొన్ని ఇంకా డిఫరెంట్ అవి కూడా చేయొచ్చు కదా అన్నట్టుగా పెట్టారనమాట. సో నా దాంట్లో నేను మెయింటైన్ చేసేది ఎలా అంటే అండి, నేను ఫార్మింగ్లో మా ఇంట్లో వాళ్ళు ఏ వెజిటేబుల్స్ ఎక్కువ తింటాం మేము, తర్వాత మనకు ఇంట్లో నీడ్ ఏంటి అంటే ఇప్పుడు మనకు పసుపు త్రూ అవుట్ ఇయర్ కావాలి, కందిపప్పు, పెసర్లు, అట్లా పల్లీలు, తర్వాత చెరకు, ఏదైతే మనము బయట నుంచి కన్జ్యూమ్ చేస్తామో, అంటే ఇప్పుడు పెసర్లు అంటే మనం ఏది త్రూ అవుట్ ఇయర్కి పండించుకోలేకపోయినా కూడా కొద్దిగా అట్లీస్ట్ మనము పెసర్లు ఉడకబెట్టుకొని తినే వరకు, తర్వాత కందుల్ని కూడా కందికాయ ఉడకబెట్టుకునే వరకు పసుపు త్రూ అవుట్ ఇయర్కి పండించుకోవచ్చు అనుకోండి. అలా ప్లాన్ చేసేసి వేసుకుంటున్నాం అనమాట. అయితే అంతకుముందు ఇక్కడ వంకాయ చెట్లు ఉన్నాయి కదా, ఈ వంకాయ చెట్లన్నిటినీ తీసేసాక ఈ ప్లేస్లోనైతే బ్లాక్ పసుపు అండ్ మన రెగ్యులర్ పసుపు కూడా పెట్టించానండి. అంతకుముందు కూడా ఇలానే మన బ్లాక్ పసుపు మా ఫ్రెండ్ వాళ్ళ పాప పంపించినుండే, అంటే ఇది పెట్టండి ఆంటీ మన దగ్గర ఫామ్లో, ఇది ఎలా వస్తుందో చూద్దామని ఒకే ఒక గడ్డ పంపించిందండి.
అది కూడా పెట్టామన్నమాట. అది ఆల్రెడీ పిలకలు రావడం స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు ఈ రెయినీ సీజన్‌లో ఇది కరెక్ట్ టైమింగ్ అనమాట మనకు పసుపు పెట్టుకోవడానికి. సో, ఇప్పుడైతే ఒక పెద్ద మడి మొత్తం కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎప్పుడో ఈ పసుపు ఎలా చెప్తారంటే, అంటే నేను రీసెర్చ్ చేసి తెలిసిందేంటంటే, మనం పసుపుని పండినప్పుడే మనకు బయట అమ్ముతారు. అది తీసుకొచ్చుకొని నార్మల్‌గా ఒక దగ్గర ఒక పక్కకు పెట్టేసుకుంటే అదే మొలకలొస్తాయి అని చెప్పారనమాట. సో, నేను పెట్టిన పసుపుకైతే మొలకలైతే ఏం రాలేదు మరి అలా తీసుకొచ్చి పెడితే. సరే ఒక ట్రైలో అయితే ఏద్దామనైతే ఇక్కడ పెట్టిచ్చాను ఒక మడి అంతా గూడా. ఇంక ఈ లోపల ఇక్కడ వాటర్ అంతా కూడా ఏమంటారు ఎళ్ళిపోయాయి. ఇంకా ఇక్కడ కొద్ది కొద్దిగా ప్లాన్ చేసేసి అన్ని రకాల ఆకుకూరలైతే వేయించానండి బేసిక్‌గా. గంగబాయల కూర, ఎర్ర తోటకూర, నార్మల్ తోటకూర, కొయ్య తోటకూర, చుక్కకూర, తర్వాత మెంతులు, తర్వాత కొత్తిమీర ఇవన్నీ వేయించాననమాట. అండ్ ఈ రెయినీ సీజన్‌లో అండ్ కొద్దిగా చలిగా ఉంటే మాత్రం మనకి క్యారెట్ అవి కూడా వస్తాయి కదా! వాటిని కూడా బ్లాక్ క్యారెట్ అండ్ నార్మల్ క్యారెట్ కూడా వేసామనమాట. సరే చూద్దాము వస్తాయేమోనని సీడ్స్ ఎప్పుడో తెచ్చినవి ఉంటే ఒక్క ప్యాకెట్ వేయించాను. సో, ఈసారి అయితే ఇలా వేసాము. అయితే ఈ వీడియో తీసి కొన్ని డేస్ అవుతుందండి. ఆల్మోస్ట్ ఆల్ 15 డేస్ అవుతుంది. ఈ మధ్యలో ఈ డైట్ వీడియోస్ వల్ల ఈ వీడియోస్ కొద్దిగా లేట్ అయ్యాయన్నమాట. అసలు ఎంత చక్కగా వచ్చాయంటే ప్లాన్ సక్సెస్ అయిందనిపించిందండి. అసలు నెక్స్ట్ వీడియోస్‌లో మీరు చూస్తారు కదా! గంగవాయల కూర అయితే ఒక్కొక్కటి మూరెడొచ్చాయి. మన ఏమంటారు గంగవాయల కూర. అండ్ ఎంత లేతగా ఉందోనండి. కూర చూస్తుంటేనే అసలు ఆకు చూస్తేనే ఎప్పుడెప్పుడు తినాలా అన్నంత ఫ్రెష్‌గా అసలు చాలా బాగొచ్చిందనమాట. మెంతం కూర కూడా సూపర్ అంటే సూపర్ వచ్చింది. నాకైతే అసలు చాలా డిఫరెన్స్ అనిపించిందండి. ఈ ఘనజీవామృతము అనేది చాలా బాగా పనిచేసింది అనిపించింది నాకు. సో, ఈ వరలు ప్లాన్ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేశామంటే గోవిందమ్మ ఉండి ఏమన్నదంటే, మేము అంతకుముందు ఒక 5 వరలు పెట్టించి అందులో కంపోస్ట్ తయారు చేశాం కదా! సో, గోవిందమ్మ ఏమన్నదంటే, అమ్మ మనకు కంపోస్ట్ రెడీ అయినాక తీయడం కొంచెం ఇబ్బంది అవుతదేమో, సో, ఎందుకులేమ్మా మనము ఒక పక్కకు మూలకేసేసుకుందాము. ఆ వరలను కూడా ఇలానే మనము కొంచెం డిఫరెంట్ మొక్క ఇంకా ఏవైనా పెంచుకోవాలి ఆకుకూరలు, కూరగాయలంటే ఇలా పెట్టుకుందాము అనిందనమాట. సరే ఈ ఐడియా ఏదో బావుంది కదా అని ఎక్కడైతే మనము కంపోస్ట్‌కు వేసామో అవి మళ్ళీ మోసుకురాకుండా అదే ప్లేస్‌లో వేసామనమాట. పెట్టేసి మన తీగజాతి దగ్గర ఉంది కదా మన కంపోస్ట్‌ది, అక్కడే మళ్ళీ ఒక 4 వరలు రెడీ చేసుకున్నామనమాట. సో, ఈ ఐడియా మీకైతే ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే అసలు పంట చూశాను కదా! అప్పుడైతే చాలా అనిపించిందనమాట. అబ్బా! ఈ ఐడియా ఏదో చాలా బావుంది అనిపించింది. ఎందుకంటే మనం ఎక్కడ ఏ పంటకి ఎంత ఎరువు కావాలి, ఏ కైండ్ ఆఫ్ ఎరువు కావాలో అంతే వేసుకోవచ్చు కదా! అందుకైతే నాకు బాగా నచ్చిందనమాట. ఇంకా తర్వాత లాస్ట్ వీడియోలో పందిరి సగం వరకు అయిందని చెప్పాను కదండి ఆ రోజు. నెక్స్ట్ డే అనమాట ఇదంతా కూడా కంప్లీట్ చేసేసారు. ఇంకా గోవిందమ్మ ఎక్కడి నుంచో ఈ బీరతీగలు, బీర విత్తనాలు బావుంటాయి అని చెప్పి తెచ్చి పెట్టింది. ఇంకా తప్పదనేసి ఇంక ఇక్కడ పందిరి వేయించాల్సి వచ్చింది. సరే ఎలాగూ వేయిస్తున్నాం కదా అని చెప్పి ఇక్కడ మనకు గ్రేప్స్ తోట ఉంటుంది కదా, ఐ మీన్ గ్రేప్ మొక్కలు ఉంటాయి కదా, అక్కడ కూడా బీరతీగ వల్ల గ్రేప్ పాకడానికి కొద్దిగా స్పేస్ లేదని చెప్పి అక్కడ కూడా ఒక ఎల్ షేప్లో వేయించానండి. ఈ కర్రలు అయితే అంత తొందరగా చెదరాదు అని చెప్పారనమాట. అండ్ నేను పెయింట్ కూడా వేయిస్తున్నాను కర్రలకి. మన దగ్గర ఆల్రెడీ మిగిలిపోయిన పెయింట్ ఉంది రెడ్ ఆక్సైడ్, అది వేయిస్తున్నాను. సరే ఒక 1-2 ఇయర్స్ అన్నా మేనేజ్ చేయొచ్చు, దాని తర్వాత చూద్దాంలే అనేసి అయితే ప్రస్తుతానికి వేయించాను. ఏది ముట్టుకున్నా ఖర్చేనండి అసలు ఫార్మింగ్లో అయితే. అండ్ కృష్ణుడి దగ్గర కూడా ఇలాగా ఒక శంకుపూల క్రీపర్ పెట్టాను. అది కృష్ణుడి దగ్గర బాగా కనిపించడానికి ఇక్కడ కూడా ఒక పందిరి వేయించాము. అసలు కృష్ణయ్య దగ్గర ప్లేస్ అయితే రోజు రోజుకి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో చాలా హ్యాపీగా ఉంది. ఇంకా వర్క్స్ అన్నీ అయ్యేసరికి ఈవినింగ్ అయిందనమాట. ఇంక ఈవినింగ్ గోవిందమ్మ వాళ్ళు అందరు వెళ్ళిపోయారు 5 o'clock అట్లా. ఇంకా అమ్మ మేమే ఉన్నామన్నమాట. ఇంకా సరేలే ఇంకా ఏదన్నా వంకాయలు ఉన్నాయి కదా ఫ్రెష్గా, వంకాయతోటి వంకాయ బజ్జీ చేద్దాము అనేసి స్టార్ట్ చేశాను. ఈ వెరైటీ నేను మీకు చాలా వీడియోస్లలో చూపించున్నాను కదా. అమ్మో ఎంత సౌండ్ వస్తుందండి. బుట్ట తీసుకురాలే. ఇగోండి ఈ వంకాయలు ఎంత టేస్టీగా ఉంటాయంటే, అమ్మ నేను ఒక వీడియోలో ఇవి చూపిస్తే
అమ్ముండి అన్ని తెంచక్రా కొన్నుంచు బజ్జీలు చేసుకుందాము అని పర్టికులర్గా చెప్పింది అనమాట. సో అమ్మకి ఈ వంకాయలు అంటే చాలా ఇష్టము, విత్తనం కూడా దాచిపెట్టరా నేను ఇంటికి తీసుకెళ్తా, ఇంటి దగ్గర కూడా వేసుకుంటా అంటుంది. సరే అని చెప్పాను. చూడండి ఒకే ఒక చెట్టు అండి ఇది, మీరు ఎన్ని కాయలు వెళ్ళాయో చూడండి, ఒకటే చెట్టు ఇది, ఒకే ఒక విత్తనము. ఈ విత్తనం కూడా నేను మీ అందరి కోసం స్టోర్ చేసి మీ అందరికీ పంపిస్తా. చాలా ఉడకబోస్తుందండి, అసలు క్లైమేట్ కూల్ ఉందనే కానీ ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది. వేడి వేడిగా బజ్జీలు అయితే రెడీ చేసుకుందాము. నిన్న వంకాయలు అయితే సరిపోతాయి, ఎక్కువ వద్దు మనకి. బ్లాక్ వంకాయలు కూడా ఉన్నాయి కానీ అవి కూడా టేస్ట్ ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందేమో అని చూడడానికి మాత్రమే బ్లాక్ వంకాయలు తెంపుకుందాం ఒక 4. అండ్ నన్ను చాలామంది లక్ష్మణ ఫలం చెట్టు చూపించండి మీ దగ్గర ఉందా అని అడిగారు. చూడండి ఇదే లక్ష్మణ ఫలం అనమాట. ఇవి కూడా మనం ఒక 3 ఏమో వేసాము, ఇప్పుడిప్పుడే పూత వస్తుంది. అన్ని సీతాఫలానికి, రామఫలానికి, లక్ష్మణ ఫలానికి కూడా పూతలు వస్తున్నాయి, ఎందుకంటే ఈ రైనీ సీజన్లో బాగా వస్తాయి కదా. సో అదనమాట. ఇంకా మిగతా అప్డేట్స్ మళ్ళీ చూపిస్తా. ముందైతే వంటకు సంబంధించినవి మనము రెడీ చేసుకుందాము. ఇంకా గ్రీన్ వంకాయ, బ్లాక్ వంకాయలు కోసుకుందాం రండి. చూసారు కదా వంకాయ చెట్లన్నీ లాస్ట్ వీడియోస్లో చూపించాను కదా, అన్నీ తీసేసి కొన్నే ఉంచానండి. వీటికి కూడా ఫుల్ వంకాయలు వస్తున్నాయి. ఇవి కూడా రేపు ఇంటికి వెళ్ళేటప్పుడు తెంపుకుందాము. జస్ట్ టేస్ట్ ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా అని చూడటానికి మాత్రమే ఈ వంకాయలు కోసుకున్నా. ఇంకా మిగతా ఈ వంకాయలన్నీ రేపు హార్వెస్ట్ చేసుకుందాము. వంకాయలు అయితే కోసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు రోట్లో మన మసాలా అయితే నూరుకుందాం. వచ్చేసేయండి అమ్మా. మసాలాలు ఏమేమి వేయాలి చెప్పు ఒకసారి. నువ్వులు వేయాలనా? నువ్వులు ఎన్ని వేయమంటావే? 1 స్పూన్ అయినామా? 2 స్పూన్లు వేసిన అమ్మా. ఎల్లిపాయలు లవ్వి లోపల, నేను ఈ లోపల నువ్వులు జీలకర్ర వేస్తాను. నువ్వులు వేసినాక బొమ్మ నేను చూసిన అనే తిరగలు నోడుతున్నా తెలియకలు దాన్ని. చింతపండు నానేసిన. ఇంకా మమ్మీ నువ్వులు, ఇంకా అమ్మ నువ్వులే వేసుకోవాలా లేకపోతే ఇంకేమన్నా కూడా వేయొచ్చా? ఎన్ని ఏవి? పల్లీలా? నువ్వులు బాగుంటాయా? చూడండి ఫ్రెండ్స్, అమ్మ అయితే నువ్వులు వేయమన్నది, కానీ పల్లీలతో కూడా చేసుకోవచ్చు అంట స్టఫింగ్. సో ఇక అమ్మ నువ్వులు అన్నదని నేను నువ్వులు వేసిన. వంకాయ బజ్జీలోకి మసాలాతో చేసుకొని తింటే ఆహా. అయితే సేమ్ మసాలాని మనము మిర్చి బజ్జీలో కూడా పెడదాం అబ్బా. ఎప్పుడు మనం మిర్చి బజ్జీలకు ఈ మసాలా పెట్టలేదు, ఇది పెట్టాం కదమ్మా మనం. అంటే దీనికి బాగుంటాయి, సప్పగా ఉంటాయి కదా వంకాయలు. దానికైతేనేమో గోమా, శనగపిండి అట్లనే అంటవా? ఇక మన ఇది అయిపోయింది. తర్వాత ఏమైనామా నువ్వులు మెదిగినాయి. జీలకర్రనా? ఎండుకారం తెచ్చుకున్నావా? ఎండుకారం తెచ్చాను. జీలకర్ర 1 స్పూన్ వేద్దునా? ఇదిగోండి కనిపిస్తుందా? జీలకర్ర 1 స్పూన్ వేస్తున్నా. తర్వాత జీలకర్ర కూడా నూరినాక వేస్తా. తర్వాత అయినానే ఆనియన్స్, ఎల్లిపాయలు. అది మెదిగినాక చింతపండు నానబెట్టిన నీళ్ళతోటి ఆనియన్స్ కూడా దంచు. ఓకే. మరి ఉల్లిగడ్డ మేతగా అక్కర్లేదు, పట్టి కిందికి కరకర రాస్తే బాగుంటాయి. చూడండి జీలకర్ర కూడా మెదిగిపోయింది. పచ్చనేనా మమ్మీ? ఇదిగోండి కనిపిస్తుంది కదా, నువ్వులు అండ్ జీలకర్ర మెదిగిన తర్వాత ఇంకా ఆనియన్స్ వేస్తున్నా. ఆనియన్స్ కొద్దిగా వేసుకుంటా దంచుకుందాం. ఇగోండి మనకు ఆనియన్ ఒక 80% మెదిగిన తర్వాత అందులో ఒక 5-6 ఎల్లిపాయ రెబ్బలు వేసేసి మన కారాన్ని బట్టి, స్పైసీని బట్టి నేనైతే ఒక 4 స్పూన్లు వేస్తున్నా కారం. ఎందుకంటే మనం ఇంకా చింతపండు కూడా వేస్తాం కాబట్టి కొంచెం కారం పడుతుంది. తర్వాత సరిపడనంత, ఎంత సరిపోయేంత సాల్ట్. మళ్ళీ పిండిలో కూడా వేస్తాం కాబట్టి సాల్ట్ కూడా చూసుకొని వేసుకుందాము. వీటిని ఒక్కసారి ఇట్లా మెత్తగా చేసుకున్న తర్వాత సేమ్ మన ఉల్లిగడ్డ కారం నూరుకున్నట్టే అబ్బా, ఏం లేదు. సింపుల్గా చెప్పాలంటే ఉల్లిగడ్డ కారం చేసుకున్నట్టే. దాన్ని మనము ఇప్పుడు ఈ వంకాయ దాంట్లోకి స్టఫింగ్ చేసుకుంటున్నాము. ఒక్కసారి ఇదంతా కలిసిపోయిన తర్వాత చింతపండు వేసి నూరుకుందాం. ఇంకా చింతపండు జస్ట్ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసి మళ్ళీ ఒక్కసారి కళ్యాణ్ నూరుకున్నామంటే మన వంకాయ స్టఫింగ్లోకి మసాలా రెడీ అయిపోతుంది. మరీ జోరుగా ఏమి ఉండొద్దబ్బా, ఎందుకంటే ఇది స్టఫింగ్ కాబట్టి కొంచెం గట్టిగానే ఉండాలి. వాటర్ ఏం అవసరం ఉండదు.
ఆనియన్లో వాటర్ ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది. చూసిరా మన మసాలా రెడీ అయిపోయింది. చూసిరా ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని మనము స్టఫింగ్ చేసుకోవాలన్నమాట. దీన్ని కడుక్కుందాం. రోల్ కడగకుండా ఉండొద్దంట అబ్బా నూరిన తర్వాత. సో రోల్ కడుగుదాం. ఫస్ట్ అయితే మసాలా రెడీ అయింది కదా, ఇంకా మనం ఆయిల్ హీట్ చేసుకుందాము. జస్ట్ మనం మసాలా పెట్టుకోవడానికి ఇట్లా మధ్యలో ఇట్లా ఒక చిన్న ఘాటు, అన్నిటికీ కూడా అట్లా ఘాట్లు పెట్టుకుందాం. చూడండి ఇదిగోండి ఇట్లా. ఇందులో మనము స్టఫింగ్ చేసుకోవాలి. అయితే వీటిని కొంతమంది డీప్ ఫ్రై చేస్తే బాగుంటుంది అంటారు, కొంతమంది బాగుండదు అంటారు. కానీ వంకాయని డీప్ ఫ్రై చేస్తేనే ఆ ఫ్లేవర్ వస్తుంది. సో మనం కూడా డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి అన్ని వంకాయలని కూడా ఇట్లా కట్ చేసుకున్నాము. ఇప్పుడు వీటిని ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. నా మీద పడతాయి, ఎందుకన్నా మంచిది లేస్తా. జస్ట్ మనకి కొంచెం ఫ్రై అయితే చాలు. ఇదిగోండి ఇక్కడ మనం ఈ లోపల పిండి కలుపుకుందాము. ఒక కొంచెం అది వేసి ఒక కొద్దిగా బియ్య పిండి, తర్వాత ఓమ, కొద్దిగా ఓమ అండ్ జస్ట్ ఒక పించు సోడా. జస్ట్ ఒకటే పించ్ వేసాను సోడాని. తర్వాత కొద్దిగా పిండికి సరిపడే అంత ఉప్పు అంతే. ఇంకోండి ఈ కన్సిస్టెన్సీలో పిండి తడుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇగోండి మనకి ఇప్పుడు వంకాయలు ఇట్లా మగ్గిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసేద్దాం. కొంచెం సేపు కొద్దిగా మనం స్టఫింగ్ చేసుకోవడానికి కొద్దిసేపు ఇవి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇగోండి మనకు అవి చల్లారే లోపల ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల మిర్చి బజ్జీ వేసుకుందాము. ఇగోండి మిర్చి బజ్జీలో కూడా దీన్నే స్టఫ్ చేసుకుందాం. బాగుంటుందమ్మా? బాగుంటుందా? పల్లీలు వేయించి పుట్టలో కూడా పెట్టుకుంటారా? పల్లీలానే అట్లా కదా, కానీ మరి ఆ ఫ్లేవర్ ఏమో అంత మంచిగా అనిపిదే నాకు. చల్లుకొని అదే కరకరలాడుతట్టు. అదేలే. మనకిప్పుడు కడాయి ఆయిల్ కూడా హీట్ ఉంది కదా, అందుకే ఫస్ట్ అయితే మిర్చి బజ్జీ వేసేసుకుందాము. ఇది తినే లోపల మనకి ఇవి అయ్యే లోపల అవి చల్లారిపోతే అప్పుడు వాటిలోకి స్టఫ్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఏం లేదబ్బా, ఈ కారము గింత నూనె వేసుకొని వేడి వేడి అన్నది తింటే ఇది ఉల్లిపాయ పచ్చడే కామా, సేమ్ ఉల్లిగడ్డ కారం. అన్నంలో తిన్నా కూడా కమ్మగా, అన్నంలోకైతే ఇంకా కమ్మగా ఉంటుంది ఉల్లిగడ్డ కారం. అసలు ఎంత టేస్ట్ ఉంటుందమ్మా ఇది. ఇట్లాంటివి ఇష్టం అబ్బా మాకైతే. మేమంతా ఏమంటారు ఓల్డ్ వెనకటి వంటలు, వెనకటి ఫుడ్, వెనకటి కథ అలాంటిది స్టైల్. ఇప్పటి స్టైల్స్ ఇప్పటి అంత ఏమంత ఇష్టం అనిపించదు. ఫుడ్ అయినా ఏదైనా మా వెనకటోళ్ళు వండిన ఫుడ్డే టేస్టీ అనిపిస్తుంది, బాగుంటుంది. ఇది చూద్దాం ఫస్ట్ టైం ఇదైతే మేము టేస్ట్ చేయటం ఈ టైప్లో. సో ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి అన్నీ. మిర్చి బజ్జీలు వేసుకుందాం ఫస్ట్ అయితే. చూడండి ఫస్ట్ మనము వంకాయలు వేయించుకున్నాం కదా, అవి చల్లారే లోపల మిర్చి బజ్జీ వేసుకుంటున్నాము. చాలు, మరి ఎక్కువ వేస్తే కూడా ఇదైపోతాయి. ఒకవైపు అయినాయి, ఇంకోవైపు తిప్పేసుకుందాం. బజ్జీలు అంటే ఎక్కడ లేని ఇది కదబ్బా. ఇంకోండి ఎంత బాగా అయినాయి చూడండి.
కట్టెల పొయ్యి టేస్ట్ కూడా మస్తు ఎన్హాన్స్ అవుతుంది. ఏందమ్మా స్టవ్ మీద ఇంత తొందరగా అవుతాయి. ఇంత తొందరగా కావు, ఇంత మంచిగా గాలవు. ఎంత హైలో పెట్టు, ఎట్లా పెట్టు, ఏం చేయి. ఇవి చూడండి అసలు ఎంత బాగా అయినాయో. ఇక్కడికి జూమ్ చేయండి ఒకసారి. చూడండి అసలు ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్ అయినాయో చూడండి. సూపర్ అయినాయి. ఇప్పుడు మన బజ్జీలు రెడీ అయిపోయినాయి, తీసేసుకుందాం. ఇగోండి మన వేడి వేడి మిర్చీలు రెడీ. ఇగోండి మన వంకాయ బజ్జీలోకి మంచిగా ఇట్లా స్టఫ్ చేసేసుకోవాలి. ఇగోండి ఎంత పడితే అంత ఇట్లా స్టఫ్ చేసి దగ్గర పెట్టుకుందాం. చాలా బాగుంటాయండి ఇవి టేస్ట్. అంటే నేను ఇంట్లో చేయడం ఫస్ట్ టైము. మా దగ్గర ఒక మిర్చి బజ్జీ వాళ్ళు చేస్తారనమాట, వాళ్ళు ఆంధ్ర వాళ్ళు. అయితే ఒకసారి ఇట్లనే చేసిచ్చి ఏం మిర్చి బజ్జీ ఉందా అంటే వంకాయ బజ్జీ వేడిగా ఉంది అని అన్నాడు అతను కుక్కట్పల్లిలో. అంటే నాకు అవునా వంకాయ బజ్జీ ఎట్లుంటుంది బాగుంటుందా అంటే బాగుంటుంది మేడం, ఇది ఆంధ్ర స్పెషల్, మా గుంటూరు స్పెషల్, మాది గుంటూరు, మేము అక్కడ స్పెషల్ మేడం ఇది అనేసి ఇచ్చాడనమాట. దీంట్లో పెరుగు కూడా వేసి ఇచ్చాడు. ఏమ్మా టేస్ట్ ఉందబ్బా, నాకైతే మస్తు నచ్చింది. ఆ రోజు అతన్ని రెసిపీ అడిగాను అనమాట. మేమేమి షాప్ పెట్టడానికి కాదు, జస్ట్ ఇంట్లో ట్రై చేస్తా, నాకు యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో ట్రై చేస్తా అంటే చెప్పాడనమాట. ఇంక అప్పటి నుంచి ఎప్పుడు చేయాలి అనుకుంటున్నా. అయితే ఇంట్లో కూడా చాలా రకరకాలు పెట్టుకుంటారంట మసాలా, కానీ ఇంకా నేనైతే అతను చెప్పిన మసాలాతో అయితే ట్రై చేస్తున్నా. అన్నిటికి ఇట్నే స్టఫ్ చేసుకోవాలబ్బా. మొత్తం అయితే స్టఫింగ్ అంతా పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం బజ్జీలు వేసుకోవడమే. చూడండి ఇదంతా స్టఫింగ్ అంతా రెడీ అయిపోయింది. ఇదిగోండి మన వంకాయ మసాలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు బజ్జీ వేసేసుకుందాం. చూడండి ఇప్పుడు మంచిగా ఒకవైపు గాలినాయి, ఇంకో వైపు తిప్పుకోవాలి మనం బజ్జీలని. అస్సలు గింత గాలి రావట్లేదబ్బా, మస్తు ఉడక, చెమటలు గారిపోతున్నాయి. కానీ ఇంకా తప్పదు, తినాలన్నప్పుడు కొంచెం కష్టపడాలి. అదే ఈరోజు మేము పడుతున్న కష్టం. ఇవ్వండి ఇంకొక కొద్దిసేపు, ఒక 2 నిమిషాలు అటువైపు కూడా అయితే తిప్పుకోవచ్చు. ఇగోండి మన వంకాయ బజ్జీ రెడీ. వేడి వేడి వంకాయల బజ్జీలు. ఇది మన వంకాయ బజ్జీలు. ఉడకబోస్తుంది, చెమటలు చూసిరా ఎట్లా కారిపోతున్నాయో. ఇంత చెమటలో ఇంత ఆగం పెట్టుకొని ఈ మిరపకాయ బజ్జీలు చేశానన్నమాట. ఇంకా చిన్న పీస్ తింటా. కాలుతుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. చాలా చాలా బాగుంది. చెమటలు చూడండి అసలు. అమ్మ టేస్ట్ ఎట్లుంది? ఏది బాగుంది, వంకాయ మిర్చియా? రెండు బాగున్నాయా? ఫ్లేవర్ పెట్టినాం కాబట్టి కదా, ఆనియన్ తోటి. సో ఇది ఫ్రెండ్స్, ఫ్రెష్ వంకాయలు చూడంగానే అమ్మకి బజ్జీలు తినాలనిపించింది. సో అమ్మ కోసం అయితే వేడివేడిగా మిర్చి బజ్జీ అండ్ వంకాయ బజ్జీ గుంటూరు ఆంధ్ర డిఫరెంట్ స్టైల్లో చేసామన్నమాట. చాలా చాలా బాగున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్, మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.